వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడని వెల్లడి. వేల్పూర్ మండల కేంద్రంలో చెట్టుకు పుట్టినరోజు వేడుకలు. మొదటి విడత హరితహారంలో నాటిన చెట్టు అన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గట్కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో సయ్యాటలాడిన పాములు. నిర్మానుష్య ప్రదేశంలో ఒకదానికి మరొకటి చుట్టుకొని కనివిందు. డీటెయిల్స్ చూసే నల్లగొండలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు అర్పించారు. ఎంపీ మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కేవలం దళితుల కోసమే కాదు, అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడని అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం ఇంత పురోగతి సాధించిందంటే అది జగజ్జీవన్ రామ్ ముందు చూపు వల్లనేనని అన్నారు. మాజీ ఉప ప్రధాని దళితులకే కాదు ఆకుపచ్చని హరిత విప్లవాన్ని తీసుకురావాలని ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ గా దేశంలోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఇటు దళితులకే కాదు వ్యవసాయ రంగాన్ని కూడా ఈరోజు భారతదేశంలో ఈ విధంగా ఉన్నదంటే ఆయన చొరవతోనే ముందు చూపుతూనే అలా ఆయన మహనీయుని వర్ధంతి సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇదే విగ్రహాన్ని గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అది నా ఒక అదృష్టంగా భావించవచ్చు. ఆమె కుమార్తె అప్పుడు లోక్సభ స్పీకర్ గా ఉన్న మీరా కుమార్ గారిని తీసుకొచ్చి భారతరత్న అంబేద్కర్ గారిది అలాగే ఈ రోజు వర్ధంతి జరుపుకున్న మహనీయుడు జగజ్జీవన్ రామ్ గారిని విగ్రహాలు ఒకటే దగ్గర మరిగూడెం చౌరస్తాలో వేలాది మంది సమక్షంలో ఆయన కూతురైన మన లోక్సభ స్పీకర్ మీరా కుమార్తో ఆవిష్కరించుకున్న సందర్భం జ్ఞాపకాలు చేసుకుంటే నిజంగా ఎక్కడ లేకుండా బహుశా ఇద్దరు మహనీయుల. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం మొదటి విడత హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం చాలా గొప్ప నిర్ణయమని అన్నారు. ఇది ఓట్ల కోసం చేసేది కాదని భావి తరాల భవిష్యత్తు కోసం చేపట్టిన కార్యక్రమం అని వెల్లడించారు. ప్రపంచం మొత్తం అడవుల శాతం తగ్గిపోతుంటే మన తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల 7.7% అడవులు పెరిగాయని తెలిపారు. మొక్కలు సంరక్షించడం, నాటడం మనందరి బాధ్యత అని మంత్రి గుర్తు చేశారు. మొక్కలు నాటడం వలన సకాలంలో వర్షాలు కురుస్తాయని మంత్రి పేర్కొన్నారు. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఘట్కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిందితుడు సురేష్ తో పాటు పోలీసులు అతని వద్ద పాపను గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు నిందితుడిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈడబ్ల్యూఎస్ కాలనీలో కృష్ణవేణి అనే చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా సురేష్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు స్పెషల్ పార్టీ టీం గాలింపు చర్యలు చేపట్టింది. చిన్నారిని కిడ్నాప్ వ్యవహారాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ లో చిన్నారిని కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్తున్నట్లు అయితే కనిపించింది. ఇక కిడ్నాపర్ సురేష్ కి సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సురేష్ ఒక్కో ఫోటోలో ఒక్కోలా కనిపిస్తున్నాడు. అయితే అతనికి ఇలా చిన్నారులను కిడ్నాప్ చేయడం కొత్తేం కాదు.
గతంలో కూడా సురేష్ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడని పోలీసులు తమ విచారణలో తెలుసుకున్నారు. అప్పట్లో తాను పనిచేస్తున్న థియేటర్కు వచ్చిన ఒక అమ్మాయిని సురేష్ కిడ్నాప్ చేశాడు. ए बाबू जा रहे हो పాములు అంటే దాదాపు అందరికీ భయమే. పామును చూస్తే కొంతమంది భయంతో వణికిపోతుంటారు. పొరపాటున పాము కనిపిస్తే ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా సాహసించరు. పాములంటే భయం ఉన్న వాటి గురించి తెలుసుకోవడం చాలా మందికి ఆసక్తి ఉంటుంది. పాములకు సంబంధించి వీడియోలు వార్తలు చూసేవారు ఎక్కువే ఉంటారు. అయితే ఇంటర్నెట్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పాముల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఎవరికి పాము కనిపించినా తమ సెల్ ఫోన్ లో బంధించేస్తున్నారు. జనావాసాల్లోకి వచ్చి అవి చేసే సయ్యాట వీడియోలు తీస్తుంటారు. పాముల సయ్యాట వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పాముల సయ్యాట వీడియో వైరల్ గా మారింది. నిర్మానుష్య ప్రదేశంలో 2 పాములు జతగా కూడి సయ్యాటలాడాయి. దాదాపు 10 నిమిషాల పాటు 2 పాములు ఒకదానికి మరొకటి చుట్టుకొని సయ్యాట ఆడడాన్ని అక్కడున్న యువకులు ఫోన్లో వీడియోలు తీశారు. अरे मुड़ी बापरे కొంచెం తెలియరా అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని రామారావు స్కూల్లో జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సర్టిఫికెట్లు ఉచితంగా చేసుకోవచ్చని, వెంటనే జారీ చేయబడుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వారి వెంట కమిషనర్ ప్రమీల, డిపిఓ శిరీష తదితరులున్నారు. శ్రీ నవాజ్ బాషా సార్ గారికి స్వాగతం. జగనన్న సురక్ష అనేది గతంలో మనం జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలు అనేది ప్రతి ఒక్కరికి చెందుతున్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాయి. వాడటం ద్వారా అర్హులుగా ఉండి మిగతా వాళ్ళకి పోరాళ్లకు జగనన్న సురక్ష అనే ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాం అందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు కావాలని కోరుకుంటున్నాను. కొత్తవారిపల్లె ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు, పెద్దలకు అందరికీ జగనన్న సురక్ష ప్రోగ్రాం ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని మన జగనన్న ప్రవేశపెట్టిన ప్రోగ్రాం ఇది. ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్స్ మీకు కావాల్సిన ప్రతి ఒక్క సర్టిఫికేట్స్ ఎక్కడికి వెళ్లకుండా మీ ఇంటి దగ్గరికే వచ్చి అందరికీ లబ్ధి చేయాలి. ప్రతి ఒక్క పథకాలు మీకు అందరికీ ఖచ్చితంగా అర్హులున్న వారికి అందరికీ పొందాలని ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ దీనివల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వమే మన ముంగిటికి మనకు 2019లోనే మన ముంగిటికి వచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నేను ఉన్నాను, నేను కన్నాను అని ఏదైతే చెప్పాడో దాన్ని నవరత్నాల రూపంలో నిజం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ
ప్రజల బాగోగులు పట్టించుకుంటూ ఏదైతే ప్రజలకు ఏం అవసరమో దాన్ని నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనం గతంలో కూడా రెవెన్యూ రికార్డులు అయితే ఏమి, మనకు అగ్రికల్చర్ లో అయితే ఏమి చేర్పులు మార్పులు కూడా గతంలో చాలా ఇబ్బందులు పడిన కాలాలు ఉన్నాయి. మనము గతంలో ఒక చిన్న 1 వీక్ ఒక పాస్బుక్ కోసం వెళ్లాలన్నా కూడా గత ప్రభుత్వాల్లో భారీగా లంచాలు చెల్లించుకొని సంవత్సరాల పాటు తిరిగే కాలాలు ఉన్నాయి. అలాగే మన పిల్లలు నాడు నేడులో నవరత్నాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడుతో స్కూళ్లు రూపురేఖలే మార్చి కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఈవేళ ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టి ప్రజల అభిప్రాయం మేరకు ఈ రోజు పౌరులే రేపటి భావి తరాలకు దిశానిర్దేశం చేస్తారని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దాదాపుగా 25 మందిని గాయపరిచింది. అందులో పిల్లలు పెద్దలు ఉన్నారు. పీడబ్ల్యూడీ కాలనీలోని బాలుర ఉన్నత పాఠశాల దగ్గర నుండి రైల్ గేటు మీదుగా శ్రీనివాస మహల్ సెంటర్ రింగ్ రోడ్డు మీదుగా సదరు కుక్క పరిగెత్తుతూ మనుషులపై దాడులు చేసింది. బాధితులందరూ చికిత్స కోసం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, కమిషనర్ ఈవి రమణబాబులు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. డాక్టర్లను వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ర్యాబిస్ వ్యాక్సిన్ నిల్వలు సరిపడా ఉన్నాయా లేవా అని కూడా ఆరా తీశారు. కమిషనర్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి పట్టణంలో తిరిగే వీధి కుక్కలను వెటర్నరీ వైద్యశాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. గుడివాడ పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్ రంగారావుపై మహిళా స్పందనలో ఫిర్యాదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని అసిస్టెంట్ కమిషనర్ రంగారావు 50,000 లంచం తీసుకున్నట్లు ఆరోపించింది. ఉద్యోగం కోసం ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోగా అసిస్టెంట్ కమిషనర్ కోపగించుకోవడంతో ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసింది. మున్సిపాలిటీ పనిలో వర్కర్గా చేశానండి. అయితే నన్ను వైసీపీ కార్యకర్తను, నేను వైసీపీ వాళ్ళు నన్ను పనిచేయమని చెప్పని పంపించారు. శశిభూషణ్ గారు పెట్టారు నన్ను.
అయితే నేను పనిచేసిన తర్వాత నాకు ఒక 6 నెలలు నాకు శాలరీ రావాలి. 6 నెలల నుంచి శాలరీ రాలేదని చెప్పని నేను తరచూ వెళ్ళి అడుగుతూ ఉండగా అసిస్టెంట్ కమిషనర్ గారు అనే అతను నాకు ఒక 3 లక్షలు తెచ్చుకో, పర్మనెంట్ ఉద్యోగం ఉంది, నేను నీకు ఆ ఉద్యోగం వేస్తానని చెప్పారండి. నేను అంత ఇవ్వలేనని చెప్పాను. చెప్పిన తర్వాత నా ప్రాబ్లం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి. తర్వాత కమిషనర్ గారి దగ్గరికి వచ్చాను. ముందు నా దగ్గర 50,000 డబ్బులు తీసుకున్నారండి. డబ్బులు తీసుకుని ఇవాళ ఇస్తాను, రేపిస్తాను, ఉద్యోగం వేస్తాను, బ్లైండ్ ఎవరో ఒక అతను చనిపోతాడు, ఆ చనిపోయిన తర్వాత ఆ ఉద్యోగం పర్మనెంట్ ఉద్యోగం నీకే అని చెప్పని నన్ను నమ్మించి, తర్వాత నేను వెళ్ళి అడుగుతూ ఉండగా ఇవాళ ఇస్తాను, రేపిస్తాను, సాయంత్రం రా, 8 దాటినాక రా, 9 దాటినాక రా అని చెప్పని నన్ను డైలీ ఇలా ఇబ్బంది పెట్టారండి. ఇబ్బంది పెట్టిన తర్వాత నేను వెళ్ళి నా సమస్య శశిభూషణ్ గారి సార్కి చెప్పానండి. చెప్తే నువ్వెవరికి ఇచ్చావు, వెళ్ళి వాళ్ళని అడుక్కో అని చెప్పని నన్ను అన్నారు. నేను ఒక వైసీపీ కార్యకర్తను అయ్యండి నేను ఇలా డబ్బులు ఇచ్చాను అనేసానంటే నన్ను ఎవరు పట్టించుకోకుండా, నా గురించి ఎవరు మాట్లాడుకోకుండా, నేను పెద్దలకు ఒక 2-3 నేను చెప్పానండి. అప్పటికి నన్ను పట్టించుకోకపోతే నేను మండలాల మంత్రి గారి దగ్గరికి వెళ్ళానండి. సార్ అమ్మ నా వల్ల కూడా ఏం కాదు, అన్నీ ఇలా నా దగ్గరికి వస్తానే ఉన్నాయి, అవి నేనేం చేయలేనని చెప్పని అన్నారండి. తర్వాత నేను డిఎస్పీ సార్ దగ్గరికి, ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళానండి. బందర్లో నేను స్పందనలో నేను కంప్లైంట్ ఇచ్చాను. ఎస్పీ గారు నాకు న్యాయం చేస్తారని నేను నమ్ముచున్నానండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నేను కమిషనర్ గారి దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, కమిషనర్ గారికి డిఎస్పీ సారు వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారండి. నేను వచ్చాను. సార్ వాళ్ళు మాట్లాడి నువ్వు ఎస్పీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, కమిషనర్ గారి దగ్గర డిఎస్పీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడ చెప్పాలి కదా అనేసి అని అన్నారండి. నన్ను అసలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేదు కాబట్టే నేను ఎస్పీ గారి దగ్గరికి, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి. ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే నువ్వు అక్కడికి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగేవాళ్లే కానీ నువ్వు ఇచ్చావు, మేము నీ వెనకమాలు ఉన్నాము, మేము ఇప్పిస్తాము అన్న విషయం అయితే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. శ్రావణ నక్షత్రం సందర్భంగా న్యూ గడ్డన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ న్యూ గడ్డన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని అన్నారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తాను దేవాలయ నిర్వాహకులు శాలువలతో ఘనంగా సత్కరించారు. ఇవాళ ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీలో ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా సంక్షేమ పథకాలు మీకు ఎవరికైనా కళ్యాణ లక్ష్మి కళ్యాణం ఉన్నప్పుడు మాకు తెలియపరచండి, బాలరాజు గారికి మరియు శ్యామ్ గారికి తెలియపరచండి. 1,116,000 రూపాయలు మన వారికి కూడా మన ఉపయోగానికి ముందుకుంటామని కూడా మీకు సమర్పకంగా తెలియవస్తున్నాను. అదేవిధంగా 57 సంవత్సరాల మించి ఉన్న మన అందరికి కూడా పెన్షన్స్ వస్తాయి. 2,000 రూపాయలు, 3,000 రూపాయలు అదే విధంగా వస్తాయి. అదే విధంగా మీరు ఎవరైనా అవసరం ఉంటే మాకు బాలరాజు ద్వారా మన శాంసుందర్ ద్వారా తెలియపరచండి. కన్సర్న్ ఆఫీసర్స్ తో మాట్లాడి మీకు శాంక్షన్ చేయించడానికి మేము ముందుంటామని కూడా సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వైద్యులు కూడా ఇవాళ ప్రతి బస్సు దవాఖానాలు వచ్చి మీరు బస్సు దవాఖానాలో
అక్కడ మీరు కన్సల్ట్ చేస్తే మీకు 200-300 రూపాయలు డాక్టర్ వేయాలి కూడా దొరుకుతుంది. మీరు ఆ బస్సు దవాఖానలో ఎవరైనా బీపీ షుగర్ ఉంటే వారికి తెలియపరచండి. ఆ కన్సల్ట్ బస్సు దవాఖాన నుంచి మీ ఇంటికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా మా ఆసరా వాళ్ళు టీం ఉంటుంది. ఆ ద్వారా మీ ఇంటికి ఆ టాబ్లెట్స్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేసి అక్కడ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కూడా అందరికి లోయల్ క్యాడర్ కు మరియు మీడియం క్యాడర్ అందరికి అందుబాటులో ఉండేటట్టు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఉప్పాడ ఫిషింగ్ మినీ హార్బర్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఈ నాసిరకం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో భవిష్యత్ గ్యారంటీ బస్సు యాత్ర జరిగింది. ఈ బస్సు యాత్రలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ముందుగా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుండి ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ బస్సు యాత్రను మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు యాత్రతో పాటుగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో అయ్యి టెండర్ అయింది. ఒక్కసారి మాటకు పడిపోయి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొబ్బరికాయ కొట్టే అవకాశం ఉంది. ఇందులో ఎవరికి ఎంపీకి కానీ ఎమ్మెల్యే కానీ చీమతలకాయ అంత లేదు. ఎంపీ గారు ఏం చెప్పారు, పొద్దున పార్లమెంట్లో మాట్లాడాను, నాకు ఇస్తే ఫ్లైట్లో పెట్టుకుని వచ్చేసానని చెప్పి ఆవిడ చెప్పారు. ఇదంతా తప్పు. ఆ రోజు 250 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఇప్పుడు మత్స్యకారులకు మనోభావాలకు వ్యతిరేకంగా కడుతున్నారు. నాసిరకం పనులు మొత్తం కమిషన్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి దోచుతున్నారు. అదేవిధంగా ఇక్కడ బోట్ ల్యాండింగ్ను కూడా కరెక్ట్ స్పర్రర్ కట్టి వేవ్స్ డైవర్షన్ మార్చి పెట్టకుండా డైరెక్ట్ కరెక్ట్ వస్తే బోట్ను కొట్టే విధంగా పెట్టారు. మనుషులు చచ్చిపోతున్నారు, బోట్లు పోతున్నాయి. మనిషి ప్రాణానికి విలువ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేదు. ఇది మత్స్యకారుల యొక్క మనోభావాలు. చంద్రబాబు నాయుడు గారు అందుకనే మత్స్యకార నాయకులు కొల్లి రవీంద్ర గారు మాజీ మంత్రి గారిని ఒక కమిటీ కింద వేసి ఇక్కడ పంపించి పర్యవేక్షించి రమ్మన్నారు. రేపు మన ప్రభుత్వం వచ్చాక ఇటు అరవిందో కెమికల్ కంపెనీస్ గురించి కానీ, దీని గురించి కానీ, మత్స్యకారుల భవిష్యత్తు గురించి కానీ, ఇప్పుడు వలలో ఇవన్నీ బోట్లు ఇవ్వట్లేదు వీటి గురించి కానీ అన్నిటిని కూడా స్టడీ చేసి రవీంద్ర గారు రమ్మన్నారు. అని చేత ఆయన వచ్చారు. ఇవాళ క్షేత్రస్థాయిలో చూశారు. మీ అన్నీ కూడా విని మీ అన్నీ కూడా విషయాలు మీటింగ్లో మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల పొత్తుపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పొల్లేటికుర్రలోని శ్రీ చౌడేశ్వర దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన యాగంలో సుమన్ పాల్గొన్నారు. అనంతరం తాజా రాజకీయాలపై మాట్లాడుతూ జగన్ సీఎం అవుతారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు పొత్తులపై స్పష్టత లేదని, ప్రతిపక్షాల నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు జగన్ వెంటే ఉన్నారని, రెడ్డి కమ్యూనిటీ కూడా మెజారిటీ ఆయన వైపే ఉందని చెప్పారు. జగన్ లా మేనిఫెస్టోలని హామీలను అమలు చేసిన వారు దేశంలోనే ఎవరూ లేరన్నారు. నవరత్నాలు 95% అమలు చేశారని ప్రశంసించారు. కరోనా సమయంలో పేదలను ఆదుకున్నారని, ఆయన చేసిన సాయం ఎవరూ మర్చిపోలేరని అన్నారు. కేబినెట్ లో కూడా అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. ఈరోజు పొల్లెటూరులో సుదర్శన హోమం జరుగుతుంది. సిద్ధాంతి గారు నాకు ఎప్పుడు మా ఫ్యామిలీ పూజలని నాకు ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం ప్రైవసీ, తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఇంపార్టెంట్ ఏదైనా చేయాలన్నప్పుడు ఇక్కడే వస్తాను. కొన్నిసార్లు టైం లేక ఇది కుదరకపోతే అక్కడే చూసుకుంటాను. ఈరోజు సుదర్శన హోమం చేస్తున్నానండి. అయితే నిన్న అయితే కాకినాడకు వచ్చాను. సో నిన్న గురు పౌర్ణమి సందర్భంగా మా అభిమాని వీరబాబు అని చెప్పి సాయిబాబా గుడిలో అన్నదానం పూజలు అవన్నీ చేశారు. ఉదయం వచ్చేసి మనం ఈలేశ్వరంకి వెళ్ళాం. అక్కడ కృష్ణరాజు గారు అని చెప్పి ఆయన నాడిపతి డాక్టర్. ఈ బేబీ కౌ దీని గురించి నాకు హైదరాబాద్లో మన 1 వీక్ బిఫోరు గోమాత గురించి, తర్వాత కౌ స్లాటర్ సేవ్ ది ఎర్త్ ప్రోగ్రాంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. అప్పుడు అక్కడ బాలకృష్ణ స్వామి అని చెప్పి ఆయన ఈ కృష్ణరాజు గారి గురించి చెప్పారు. అంటే 1 feet హైట్కి ఆవులు
అంటే అలాంటిది 600-700 ఆవులు ఆయన చాలా కాంట్రిబ్యూట్ చేశారండి. మీకు వీలున్నప్పుడు వెళ్ళండి అన్నారు. సరే అండి వెళ్తా అన్నాను. సడన్గా అనుకోకుండా నాకు ఈ ప్రోగ్రామ్ కుదిరింది. కానీ డేట్స్ కొంచెం సెట్ అయ్యి ఈ హోమంకి ప్లస్ ఇట్లా కాకినాడ పూజకి రావాలంటే అక్కడ వెళ్ళాను. అయితే చాలా అద్భుతంగా బేబీ కౌ ఇది ఆంధ్రాకే ఇది చాలా ఒక ప్రైడ్ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే బేబీ కౌ అనేది అన్ని ఊర్లో లేవు. ఆయన ఫార్మ్లో ఉంటున్న ఆవులు ఏదైతే 2 ఉన్నాయి, పెద్దది ఉన్నాయి, చిన్నది ఉన్నాయి. అయితే ఆయన ఎంతో ఫ్యామిలీ లాగా దానికి ఫ్యాను అది ఇది పెట్టి పెంచుతున్నారు. దగ్గర దగ్గర ఒక 1000 ఆవులు ఉన్నాయి టోటల్. వాటిలో ఈ చిన్న ఆవులు 1 ఫీట్ అండి, 1.5 ఫీట్కి అది ఒక 100 ఉన్నాయి. ఇంకా కొంచెం 2 ఫీట్ అది కూడా 100 అట్లా రకరకంగా చేస్తున్నారు. సో అలాగే నాడిపతి అంటే ఈరోజు భారతదేశంలో ఏంటంటే మనం అన్ని రకమైన మెడికేషన్ ట్రై చేస్తాం. ఆయుర్వేదిక్, ఆయుష్ అలాంటిది. నిన్న నాడిపతి గురించి కూడా తెలుసుకొని ఎక్యుప్రెషర్ అక్యుపంక్చర్ ద్వారా ఆయన కృష్ణరాజు గారు ఎన్నో ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తున్నారు. సో నేను కూడా వెళ్ళి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే నాకు క్లియర్ చేశారు. ఆయనది బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది, కాకినాడలో కూడా ఉంది. అది అయిన తర్వాత మేము ఈ పూజకు వచ్చి పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడని వెల్లడి. వేల్పూర్ మండల కేంద్రంలో చెట్టుకు పుట్టినరోజు వేడుకలు. మొదటి విడత హరితహారంలో నాటిన చెట్టు అన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. గట్కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం. పాపను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో సయ్యాటలాడిన పాములు. నిర్మానుష్య ప్రదేశంలో ఒకదానికి మరొకటి చుట్టుకొని కనివిందు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.